పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీకు వందనములు. ఈ సమయంలో నీ సన్నిధిని మాకు తోడుకొని వచ్చి ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, మేమందరము నీ మాటలు, నీ వాక్యము జ్ఞానించుకుంటుండగా మా హృదయాలను తెరవండి. లోక సంబంధమైన ఆలోచనల నుండి మమ్మల్ని దూరం చేసి మీ పరలోక అభిషేకంతో మమ్మల్ని నింపండి. ముఖ్యంగా స్నేహం గురించి, నీ ప్రేమ గురించి మేము నేర్చుకుంటుండగా మా మాటలు మా జీవితంలో మా జీవితంలో ఫలించేలాగా సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన గొప్ప స్నేహితుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ కాల సమయమందు స్నేహము కొరకు దేవుడు ప్రాణం పెట్టిన విధానము మనము జ్ఞానించుకుందాము. పరలోక అభిషేకాన్ని కోరుకుందాము. స్నేహం గురించి, నమ్మదగిన దేవుని గురించి బైబిల్ ఆధారం చేసుకొని ఈరోజు వాక్యమును ధ్యానించుకుందాము. నిక్కటమైన స్నేహితుడు యేసు ప్రభు. లోకంలో స్నేహితులు మారవచ్చు కానీ మన దేవుడు ఎప్పుడూ మారడు. దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ప్రేమించే, ఏక మనసు కలిగి ప్రేమించే దేవుని మనం కలిగి ఉన్నాము. మనుషుడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టట కంటే మిక్కటమైన ప్రేమ మరి ఏదియూ లేదు. అంటే మిక్కటమైన ప్రేమ అంటే నిరంతరము ఒకే విధముగా పాపి అని విడిచిపెట్టకుండా అందరినీ ప్రేమించే మనస్తత్వం, అందరినీ ఆదరించే మనస్తత్వం ప్రభువు ఒక్కరికి మాత్రమే ఉన్నది. యోహాను 15:3 చూసుకుంటే ఆయన మనల్ని కేవలం దాసులుగా కాదు స్నేహితులుగా చూస్తున్నారు. మనల్ని దేవుడు స్నేహితులుగా చూస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. మనుషులు మనల్ని ఒంటరి చేసిన దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నీవు నమ్మదగిన దేవుడివి. కీర్తన గ్రంథం. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకు మన మొర వినే దేవుడు. మొరపెడితే ఆయన వింటాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన పిలిస్తే వింటాడు. పరలోక అభిషేకం దేవుని శక్తి మన మీదకు వచ్చినప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అయితే ఈరోజు నిక్కటమైన స్నేహము, నమ్మదగిన దేవుడు, పరలోక అభిషేకము, ఈ 3 విషయములు మనం చెప్పుకొని ఉన్నాము. దేవుడు నిక్కటమైన మనసు కలగవాడు, నిక్కటమైన స్నేహితుడు ప్రభు, నమ్మదగిన దేవుడు. మనుషులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. ఒక సమయం వచ్చినప్పుడు ఎవరైనా, మన భర్త అయినా, తల్లిదండ్రులైనా, అక్కలైనా, స్నేహితులైనా విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు మనల్ని ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా మనం మొరపెడితే ఆలకించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనకు స్నేహంగా ఉండే దేవుడు యేసయ్య మాత్రమే. దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. మీరు ఎలా ఉంటున్నారు అని పరిశీలిస్తాడు. దేవుడి యొక్క కృప ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి అంటే మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవుడితో స్నేహం చెయ్యాలి. దేవుడి యొక్క వాక్యము మరియు ఆయన ప్రేమ ఉచితము. దానికి ఎటువంటి వెల చెల్లించిన అవసరం లేదు. బైబిలు ఇలా చెప్తుంది, రండి డబ్బు లేకుండాను వెల లేకుండాను ద్రాక్షారసం పాలను కొనుక్కోండి, ద్రాక్షారసము పాలను కొనుక్కోండి. యెషయా గ్రంథం 55:1 రాయబడి ఉన్నది. అలాగే దేవుడి యొక్క పరలోక అభిషేకము మనం పొందుకోవాలి అంటే నిత్యము కూడా దేవుడితో మనము
మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయం కూడా దేవుడితో మనము ప్రార్థన చేసుకొని మనము ఏ విధముగా జీవించాలనేది మనము నిర్ణయించుకోవాలి. దేవునికి వందనాలు. మనల్ని ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజు దేవా, నువ్వు కాచి కాపాడి నిజమైన స్నేహితుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలని చెప్పుకోవాలి. స్నేహితుడు ఎల్లవేళ ప్రేమించును. స్నేహితుడు ప్రభువైన యేసు స్నేహితుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. మనందరికీ గొప్ప స్నేహితుడు యేసు ప్రభు. దించుకోవాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, నీకు వందనాలు. మంచి స్నేహితుడా, నీకు వందనాలు. అయ్యా, నిక్కటమైన ప్రేమ కలిగవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా, ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన నాకు మంచి స్నేహితుడిగా అయ్యా తండ్రి నాయన, నాకు తండ్రి నాయన తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, ఛానల్ వీక్షిస్తున్న వారికి కూడా తండ్రి నువ్వు తోడుగా ఉండి తండ్రి నాయన నడిపించమని, దేవాలను ఆశీర్వదించమని, ఆ కుటుంబాలను దీవించమని, ఆశీర్వదకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి కూడా ప్రభువా తండ్రి అయ్యా నీ జ్ఞానంతో నింపండి, మంచి మార్కులతో పాస్ అవుట్కు సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన యేసయ్య, అలాగే ప్రభువా తండ్రి యవనస్తుల్ని చేతులకు అప్పగిస్తాను, ఎవరి కాలమందు నీ కాడు మోయవారుగా ఉంచుటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన, ఏ విధంగా తొట్టెళ్ళిపోకుండా, కుడి తొట్టు కానీ ఎడమ తొట్టు కానీ తొట్టెళ్ళిపోకుండా బిడ్డలు కాచి కాపాడబట్టుకు సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన, అలాగే ప్రభు ఇంటర్వ్యూని ఫేస్ చేస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభు నీ జ్ఞానంతో నింపండి. అయ్యా తండ్రి, ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పే విధంగా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు అనారోగ్యాలు తొలగిపోయి తండ్రి ఆరోగ్యంతో నింపబడి ప్రభు తండ్రి దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం ప్రభు ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబంపై నీ దయగల హస్తం ఉంచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా వృద్ధిలోని హృదయించు నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములల్ల నిన్ను వేడెదా. నా హృదయలోన ఉదయించు నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత స్నేహితుడైనావు, శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడైనావు. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా,
నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా.